ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి మేము మా సంఘం అందరూ బాగున్నాం. అయితే ఈరోజు మీకు ఒక మంచి వ్యక్తిని మీ ముందుకు పరిచయం చేయాలనుకుంటున్నా. చూద్దాం. ఆయనే యెహోయాదా. చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెహోయాదా దుమ్ము గడిచి వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు అతడు ఇశ్రాయేలు దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించిన గనుక జనులు దావీదు పట్టణం నందు రాజుల దగ్గర అతను పాతిపెట్టేది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడండి అయ్యా. హృదయాలు తెరవండి. ప్రతి వారిని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ అని గురిజాడ అప్పారావు గారు ఒక పద్యం రాశారు. అయితే ఈరోజు ప్రతి క్రైస్తవ బిడ్డ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి మంచితనం మనలో ఉండాలా. ఇక యెహోయాదా అనే వ్యక్తి చూడండి, ఇతను ఒక యాజకత్వం జరిగించే వ్యక్తి. ఈయన ఎలా ఉన్నాడట, మరి ఇశ్రాయేలు అందరి దృష్టిలో కూడా మంచి పేరు. ఈరోజు కొంతమందికి ఇంట్లో మంచి పేరు ఉండదు, అందరి దగ్గరికి వెళ్ళి వీధిలో మంచి పేరు తెచ్చుకుంటారు, ఇంట్లో ఉండదు. ఈ యెహోయాదా అనే వ్యక్తి అలా కాదు. జనులందరూ ఇశ్రాయేలు అందరి దృష్టిలో కూడా మంచివాడిగా ఉన్నాడు. ఇక్కడ ఏమనుంది, యెహోయాదా దినములు గడిచి వృద్ధుడై చనిపోయినప్పుడు 130 ఏళ్ల వాడు అతడు ఇశ్రాయేలులో అది జాగ్రత్త వినండి. అంటే ఇతడు మొదటిగా ఇశ్రాయేలు అందరి దృష్టిలో కూడా మంచివాడుగా ఉన్నాడు. నెక్స్ట్ దేవుని దృష్టికి కూడా మంచివాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, దేవుడే నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే కొర్నేలు గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కనుక అతను కొర్నేలుకి దేవుని దూత ప్రత్యక్షమై కొర్నేలుతో ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మొదటి నుంచి చూసినట్లయితే కొర్నేలు ఒక భక్తిపరుడు ఒకడు అతను తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తిగా ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడు దేవుని ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనములో తేటగా కనబడెను. అతడు దూత తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలయు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థమై చేరును. జాగ్రత్త వినండి. నీ ప్రార్థన నీ ధర్మ కార్యాలు అన్ని దేవుని ఎద్దకెళ్ళి. ఎలాగా? ఇతను మంచి ప్రార్థనాపరుడు, ధర్మకార్యాలు చేసే మంచి సుగుణం కలిగిన వాడు. అందుకే ఆ మంచి పేరు ఉంది కాబట్టే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దూత ప్రత్యక్షమై కొర్నేలి నీ ధర్మకార్యాలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేరి అని దేవుని దూత చెప్తున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ మంచి ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన దగ్గర పనిచేసేవాడు కూడా ఏమంటున్నారంటే ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మా యజమాను మంచి వ్యక్తి అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు చాలామంది పనిచేసేవాళ్ళు ఏం చెప్తారంటే ఆ మంచి సాక్ష్యము ఎవరు? వీళ్ళైతే ఆయన అందరి చేత మంచి పేరు పొందిన వ్యక్తి అని చెప్పగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో అపోస్తుల కార్యం 10వ అధ్యాయములో ఏమనుంది, 22వ వచనం చదవండి. అందుకు వారు నీతిమంతుడను దేవునికి భయపడువాడును అదిగో. హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు, అయ్యా మా అయ్యగారు చాలా నీతిమంతుడు, ఇంకా దేవునికి భయపడువాడును. ఈ వ్యక్తి పలానా చోట
పేతురు గారు చర్మకారి ఇంట్లో ప్రార్థన చేస్తారని తెలిసినప్పుడు వీళ్ళు వెళ్ళారు అయ్యగారిని ఆహ్వానించాలి. పేతురు గారు చెప్తున్నారు పేతురుతో, అయ్యా కొర్నేలు అనే వ్యక్తి మా అయ్యగారు, మా యజమాని, ఆయన ఎలాంటి వాడు తెలుసా? చాలా మంచి వ్యక్తి, చాలా నీతిమంతుడయ్యా. ఈరోజు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? కొంతమంది చెప్తారు, అమ్మో చాలా పిసినారు అని. నాబాలు గురించి పనివాడు ఏమంటున్నాడు వాళ్ళ అమ్మగారితో, అమ్మ మన యజమానుడు బహు పనికి మాలువాడు. కానీ ఇక్కడ చూడండి ఈయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నీతిమంతుడు, దేవుని యందు భయం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అందరిలో మంచి పేరు పొందినవాడని సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు నీకు అలాంటి సాక్ష్యం ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద బ్రతికే కొద్ది కాలమైనా చూడండి, యెహోయాదా 130 సంవత్సరాలు, ఇప్పుడు మానవుడు 100 కూడా బ్రతకట్లా. 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. ఈ 70-80 కూడా గ్యారెంటీ లేని జీవితాలు మన బ్రతుకులు. 130 సంవత్సరాలు ఆయన బ్రతకగలిగాడు అంటే ఎంత నీతిమంతుడు చూడండి. యెహోయాదా ఎలా ఉన్నాడట? దేవుని దృష్టికిని ఇంటివాడి దృష్టికిని అది మంచివాడై ప్రవర్తించెను. ఈరోజు మన జీవితంలో కూడా ఈ మంచిని సంపాదించాలి. ఎందుకంటే ప్రసంగి భక్తుడు ఏమంటాడంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఏమనుంది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా. సుగంధ ద్రవ్యము ఎంతో సువాసన ఇస్తుంది. ఆ సుగంధ ద్రవ్యాల కన్నా కూడా మనిషి జీవితంలో మంచి పేరు మేలు అంటున్నారు. అవును, ఎందుకంటే నీ పేరు ఇతరులకు సువాసన ఇవ్వాలి, నీలో ఒక సువాసన రావాలి. ఈ కొర్నేలు గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తుంటే, మా యజమానుడు కొర్నేలు గారు మంచివాడంటే ఆ ఇతరులకు ఒక సువాసన. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నాం అంటున్నావు, పేరుకు క్రైస్తవుడు, మరి నీకు మంచి పేరుందా? దేవునికి మహిమ కలుగును గాక. యెహోయాదాలాగా ఈ భూమి మీద బ్రతికినంత కాలం మంచి పేరు తెచ్చుకో. ఒక సామెత ఉంది, కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలని. ఎందుకు? మరి నీ జీవితంలో కాకి కావు అని అది ఎక్కువగా ఏం చేస్తుందంటే, చిన్నపిల్లల దగ్గర తినే కూడా లాక్కుని వెళ్ళిపోతుంది. అవి ఊరు కాకి గోల కావు అని. ఇలా కాకి ఎవరు ఇష్టపడరు, కానీ హంసను అందరు ఇష్టపడతారు. అలాగే నీ జీవితంలో కూడా బ్రతికిన కొంతకాలమైనా, బ్రతికిన కొన్ని దినాలైనా ఈ మంచిని సంపాదించుకో. అంతేగాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి అని పేరు, చెడ్డ పేరు ఉండకూడదు. ఎందుకంటే మంచి సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. చెడు పేరు ఒక్క నిమిషంలో కూడా చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనకు కావాల్సింది మంచి. సామెతల గ్రంథంలో భక్తుడు ఏమంటున్నాడు చదవండి. 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, అది ఏంటంట? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు అలాంటి మంచి పేరు ఉందా? సౌలు జీవితంలో కీషు కుమారుడైన సౌలు భాగ్యవంతుడే, మంచి ధనికుడు. మొదట్లో బాగానే ఉన్నాడు. మొదట్లో ఏరి కోరి దేవుడు ఏర్పాటు చేసుకుంటే క్రమేపీ అతను ఏమైందంటే, చూడండి, ఆయన పతనం అవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దావీదును చూసినప్పుడు అతను ఒక అసూయ వచ్చేసింది. ఎందుకు? దావీదు అంటాడు యోనాతో, ఎందుకు మీ నాన్నగారు నా మీద పదే అతను చూసినప్పుడల్లా విషపు చూపు. ఈరోజు ఎందుకు ఒక వ్యక్తి డెవలప్? ఎందుకంటే అందరూ దావీదుకి ఎక్కువగా జేజేలు చెప్పారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదనే లెక్కే. ఆ మాట ఎనసొంపుగా లేదు సౌలుకి. అది దృష్టిలో పెట్టుకొని దావీదును చంపాలి. చూడండి ఎంత దౌర్భాగ్యం. అల్లుడైనా సరే అల్లుడు చేసుకొని, ఎందుకంటే జనాల కోసం, సమాజం కోసం ఏమన్నాడంటే, ఎవరైతే గొల్లియాతుని జయిస్తారో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారన్నాడు కదా, అన్న ప్రకారం చేయాలి కాబట్టి చేశాడు. కానీ ఏం జరిగింది ఇక్కడ? అన్న ప్రకారం పెళ్లి చేశారే కానీ అతను ఎప్పుడు చూసిన దావీదును చంపాలి అన్న దురాలోచన, చెడాలోచన, విషపు చూపు దావీదు మీద నిలుస్తుంది. ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, మన జీవితంలో కూడా ఎప్పుడు ఎదుటి వారిని చెడ్డగా చూడటం, ఎదుటి వారి మీద విషం కక్కటం, ఎదుటి వారి మీద చెడ్డ మాటలు ఎందుకండి? దానివల్ల నీకు ఉపయోగం ఏంటి గమనించుకో. ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడటం వల్ల దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఒక వ్యక్తి గురించి చేతనైతే మంచి చెప్పు, అంతేగాని అతని గురించి చెడ్డ ప్రచారం చేయొద్దు. ఈరోజు చాలామంది ఒక వ్యక్తిని పొగిడినా, ఒక వ్యక్తిని గణపరిచినా ఆ వ్యక్తి గురించి చెడ్డ సమాచారం చెప్పాలా, ఆ వ్యక్తి గురించి ఏదో ఒకటి నేరాలు మోపాలనుకుంటారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యెహోయాదా దినములు గడిచిన
వృద్ధుడైనా కూడా 130 సంవత్సరాలు ప్రవేశించిన అందరి దృష్టిలో మంచి పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి పేరు ఏంటంటే కొంతమంది ఏమో జనాలు పేరు సంపాదించడం కోసం, ఈ పేరు సంపాదించడం కోసం ప్రవర్తిస్తారు. అది కాదు, స్వతహాగా అది ఆటోమేటిక్గా నీ యొక్క యథార్థమైన ప్రవర్తన, నీ మంచి సత్ప్రవర్తన బట్టి నీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని జనాలు అందరూ చూస్తున్నారు మెచ్చుకోవాలని కొంతమంది చేస్తారు, కొంతమంది జనాల కోసం చేస్తారు, మనుషులు మెప్పించడం కోసం కాదు, దేవుని మెప్పించడానికి చేయి. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మకార్యాలు కొర్నేలు చేస్తే ధర్మకార్యాలు అన్నీ దేవుని దృష్టికి వెళ్ళాయి. ఈరోజు చాలామంది చేస్తారు, అందరూ చూడాలని నా పేరు రాసుకో అని చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి, ఈ కొర్నేలు చేస్తే ధర్మకార్యాలు దేవుని దృష్టికి వెళ్ళి మంచివాడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యములు 9:36 ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఈమె పేరు దొర్కా. కుట్టు మిషన్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. అందరూ ఆమె చనిపోయింది ఒక దినమున కాయిలా పడి, అనగా రోగం వచ్చి బలహీనమై చనిపోయింది. చనిపోయినప్పుడు ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ వచ్చి ఆమె కుట్టిన వస్త్రాలు, అమ్మ ఎంత చక్కగా ఈ దొరక గారు, తబితా గారు మా వస్త్రాలు కుట్టిందమ్మ, చాలా మంచి ఆమె, సాత్వికురాలు, దయగలమా, అలా చెప్పుకోగలుగుతున్నారు. ఎప్పుడండి మన మంచితనం ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? మనం చనిపోయినప్పుడు ఎక్కడెక్కడో ఆయన చేసిన మంచి కార్యాలు, వాళ్ళు మాట్లాడిన విధానం, వాళ్ళు జీవించిన విధానం, వారితో పంచుకున్న విధానం, ఇవన్నీ అప్పుడు బయటకు వస్తాయి. బ్రతికున్నప్పుడు కన్నా చనిపోయినప్పుడు ఆ పేరు అనేది పబ్లిసిటీ అయిపోద్ది. అమ్మో పలాని వ్యక్తి అండి, చాలా మంచివాడండి, చాలా మంచి వ్యక్తి అండి, చాలా దయగలవాడండి అని చెప్పుకుంటారు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఎందుకంటే సచ్చాడులే, దుర్మార్గుడండి, అమ్మో బహు పనికి అనకూడదు. నాబాలు గురించి ఆ పనివాడు ఏమంటున్నాడంటే, మన యజమానుడు బహు పనికి మాలిన వాడని. ఈరోజు నీ జీవితంలో అలాంటి సాక్ష్యం కాదు, ఈరోజు ఒక మంచి సాక్ష్యమును పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అపోస్తలుల కార్యం 9:36 ఒకసారి చదవండి. మరియు ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలుండెను. భాషాంతరమున సత్క్రియలను, అదిగో సత్క్రియలు, ధర్మకార్యాలు ఇంకా కాయలా పడి చనిపోగా పరుండబెట్టిరి. చూడండి, ఈమె చనిపోయినప్పుడు అందరూ వచ్చి ప్రశంసిస్తున్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఈరోజు మంచి పేరు అనేది ఉందా? ఒకవేళ ఆ మంచి లేకపోతే ఆ మంచిని సంపాదించడానికి ప్రయాసపడు, మంచి పనులు చేయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో 22:1 ఏమనుంది? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును. అది ఏం కావాలట? ఈ గొప్ప ఐశ్వర్యం కంటే నాకు మేడలు ఉన్నాయి, మెద్దెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరుల, ఇవన్నీ ఉండొచ్చు. ఈ మధ్య మయన్మార్లో భూకంపం వచ్చింది. ఇండోనేషియా, మయన్మార్ ఆ ప్రాంతాల్లో భూకంపం వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్తో సహా నేలమట్టం అయ్యాయి. ఎంత బాధాకరం. ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మరి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంత ఆ విలాసవంతమైన వాటిలో జీవిస్తున్నారు చాలామంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు. కానీ కొంతమంది అంత ఉన్న ప్రక్కనోడికి కనీసం సహాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ధనవంతుడు, ఆయన తన ఇష్టం వచ్చినట్లు జీవించాడట. అంటే దేవునికి ఇష్టం వచ్చినట్టు ఒక మంచి పేరు లేదు. తింటాను, త్రాగుతాను, నా ఇష్టం, నా లైఫ్, నా జీవితం ఎంజాయ్ అనుకున్నాడు. ఏమండి, భూమి మీద కనీసం మంచి పేరు లేదు. ఎవ్వరికి సహాయం చేసే మనసు కాదు, పేదలు కూడా ఆదరించే కాదు. ఆ ఇంటి ఎదురుగానే ఆ బీద లాజరు, చాలా బీదవాడు, ఆయన చాలా ఆకలితో అలమటిస్తుంటే కనీసం ఒక రొట్టె ముక్క కూడా ఆయనకి ఇవ్వటల. ఆయన తినేసి కింద పడ్డ రొట్టె ముక్కలు, ఆ బల్ల మీద పడ్డ రొట్టె ముక్కలు ఏరుకొని తిని బ్రతికాడు ఈ బీద లాజరు. అయితే ఒకరోజు ఇద్దరు చనిపోయాడు. ధనవంతుడేమో చనిపోయి వెంటనే పాతిపెట్టమని వెంటనే అక్కడ పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడ వేదన, భయంకరమైన స్థితి, కేకలేస్తున్నాడు, అయ్యో ఈ వేదనకరమైన స్థలం ఉందని నాకు తెలియదు, నాకు 5 సోదరులు ఉన్నారు, ఇలాంటి వేదనకరమైన స్థలముకు రాకుండా ఉండాలని ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, దయచేసి నన్ను భూమి మీదకి పంపిస్తావా అంటున్నాడు. కుమారుడా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావు కదా భూమి మీద. అయితే బీదవాడు, దేవునికి భయపడ్డాడు లాజరు.
దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించాడు, ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. నువ్వు భూమి మీద మంచి పేరు లేదు కాబట్టి ఈరోజు ఈ భూమి మీద మనం జీవించిన విధానానికి రేపు దేవుడి దగ్గర తీర్పు ఉంటుంది. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ లైఫ్ అనుకున్నాడు. ఇప్పుడు పాతాళాలను వేదన పడుతున్నాడు. క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు నువ్వు చేసే ప్రతి పనికి దేవుని దగ్గర తీర్పు ఉందని గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం కూడా ఏమనుంది? మంచివాడు తన పిల్లలను ఆస్తిగతులు దేవునికి మహిమ కలుగును గాక. మంచివాడు ఏం చేస్తాడు? పిల్లలను కూడా మంచి అభివృద్ధిలో తీసుకొస్తాడు, మంచి నేర్పిస్తాడు, వారికి మంచి ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈరోజు నీ పిల్లల కొరకు నువ్వేమి చేయగలుగుతున్నావు? నీ పిల్లలకు భక్తి నేర్పిస్తున్నావా? నీ పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నావా? మీ పిల్లలకి మరి నువ్వు తండ్రిగా ఏమి ఇవ్వగలుగుతున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు ఏమంటున్నాడంటే 1 తిమోతి పత్రిక 6:12 కూడా చూడండి. ఇక్కడ మంచి పోరాటము, అది మంచి పోరాటము నిశ్చయము చేపట్టము. అదే మంచి పోరాడాలి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే నీ నుండి మంచి ఫలాలు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, సజ్జనుడి నుంచి మంచి మాటలు వస్తాయట. మనం క్రైస్తవులు, మనం మంచి వాళ్ళమైతే మనలో నుండి మంచి మాటలే వస్తాయి. ఈ యెహోయాదా ఆయన దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు, అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంటి వారి దృష్టికి, దేవుని దృష్టి కూడా మంచిగా జీవించాడు. ఆయన గురించి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఆయన చేసిన మంచి పనులు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మంచి పని చేసావా? నీ గురించి చెప్తా. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ప్రతి ఒక్కరు అభిమానిస్తారు, దేవుడిగా కొలిచేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అనేక మంది మరి దళితులు ఎడల వాళ్ళని అంటరాని హీనంగా దళితులను చూసిన సమయంలో ఆయన మరి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దళితులందరూ ఒక మంచిగా సమాజంలో తిరగలుగుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగాన్ని రాశారు, అనేక హక్కులు కల్పించారు, రిజర్వేషన్లు కల్పించారు, సమాజంలో అందరితో పాటు చక్కగా కలిసి జీవించేలాగా ఒక మంచి ఆ విధానాన్ని ఆయన రాజ్యాంగం రాయగలిగారు. ఈరోజు ఆయన గురించి చెప్పుకోగలుగుతున్నారంటే ప్రియమైనటువంటి సోదరులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కొన్ని ఊర్లు, గ్రామాల్లో బాంబే వెళితే అసలు అక్కడ చాలా ఆయన గురించి మంచిగా ఎంతోమంది పొగిడేవాళ్ళు. ఆయన బర్త్డే రోజు ఎంతో ఘనంగా చేస్తున్నారు అక్కడ. కారణం ఏంటి? ఆయన జీవించిన విధానం, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన, ప్రజల కోసం పోరాడిన పోరాటం. ఆయన ఒకప్పుడు ఎంతో కష్టపడ్డాడు, బాధ అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, అంటరానితనం రూపుమాపటానికి ఎన్నో ప్రయాసం. ఆయన చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, కష్టపడి చదువుకున్నాడు, నిందలు అవమానాలు భరించాడు. వాటన్నిటిని భరించి నేను పడ్డ అవమానం, నేను పడిన శ్రమ, నేను పడిన వాటిని ఇతరులు పడకూడదనుకొని ఆయన కూడా కృషి చేసి రాజ్యాంగాన్ని రాసి మరి అనేక మంది కొరకు పోరాడిన మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు చెప్పుకోగలుగుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు కూడా నీవు వెళ్ళిపోయినా నీ పేరు అలా ఉండాలి అంటే ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే నేను చనిపోయిన తర్వాత మీ అందరి ఇళ్లలో నా ఫోటో ఉండాలి అని వాళ్ళు అనుకోవచ్చు. ఆ ఉండాలి అంటే ఎలాగా? ఆ ఫోటో ఉండాలి అంటే వాళ్ళు ఇప్పుడు మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, మంచి పరిపాలన చేయాలి, పేద ప్రజల కోసం పాటుపడాలి, ప్రయాసపడాలి. వారు అలాంటి మంచి చేస్తే, ఎందుకంటే వారికి అభిమానులకు వాళ్ళ కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిన మంచి పనులను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు కూడా అలాంటి మంచి పనులు చేస్తే నీవు కూడా గుర్తుండిపోతావు జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? నేను కొంతమందికైనా ఉపయోగపడాలి, నేను వెళ్ళిపోయినా నా పేరు ఇలా నిలబడాలంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మదర్ తెరిసా గురించి కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ, క్రైస్తవులనే కాదు క్రైస్తవేతరులు ఎవరైనా కూడా ఆమె గురించి అలా, ఎందుకంటే భయంకరమైన పరిస్థితిలో రోడ్డు మీద పడి యాక్సిడెంట్లో ప్రమాదాలు ఉన్న వాళ్ళని కూడా చేర్చుకొని, హక్కును చేర్చుకొని, మదర్ తెరిసా మరి కుష్ఠరోగులను కూడా చేర్చుకొని వాళ్ళకి ఆ భోజనం తినిపించారు. ఇప్పటికీ మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఆమె చేసిన పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, ఆమె చేసిన మంచి పనుల గురించి ఎంతోమంది ఆమెని కొనియాడుతున్నారు. కారణం ఏంటంటే మరి ఆమె వెళ్ళిపోయినా ఆమె చేసిన మంచి పని మిగిలిపోయింది. ఈరోజు అందరూ ఆమెను ఆదర్శంగా చేసుకుని కొంతమంది మదర్ తెరిసా ఎలాగైతే నడిచిందో ఆమె బాటలో కూడా నడవాలని కొంతమంది.
ఆమె కూడా దేవుని ప్రేమను రుచి చూసిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుందంటే నీవు బ్రతికిన దినాలు ఒక మంచిని సంపాదించుకో, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒకవేళ ఇప్పటివరకు నీకు ఆ మంచి పేరు లేకపోతే ఈ రోజైనా ఆ మంచి కోసం ప్రయాసపడు, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇప్పుడే కొట్టది, చెట్ల వెనుక ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. అది ఏ చెట్టు ఎక్కడైతే మంచి ఫలాలు ఉండవో ఆ చెట్టు నరకబడుతుంది అన్నాడు. ఈరోజు నీలో ఒక మంచి ఫలాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో పడేయబడుతుందంటున్నారు. అంటే మరి ఈ చెట్టు ఒక మానవ జీవితాన్ని సూచిస్తుంది. క్రైస్తవ బిడ్డగా నీలో ఒక మంచి లేదా, సత్ప్రవర్తన లేదా? అందుకే కయ్యూను గురించి కూడా దేవుడు అంటాడు, నువ్వు సత్ప్రవర్తన చేస్తే తల ఎత్తుకోవాలి. తన తమ్ముడు ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలు అర్పించిన అర్పణ దేవునికి సువాసన వెదజల్లింది. ఈ కయ్యూను కోపం వచ్చేసింది, కయ్యూనికి ద్వేషం వచ్చేసింది, కయ్యూనికి అసూయ వచ్చేసింది. నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు దేవుడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదని ఈ అక్కస్సుతో ఆ పొలంలోని తమ్ముడిని వెంటనే చంపేసేశాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎందుకంటే ఇప్పుడు అంటున్నాడు, పైగా నా తమ్ముడికి నేను కావలి వాడినా? సమాధానం చెప్పే విధానం అదేనా? దేవునితో ఎలా చెప్తున్నాడు చూడు, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడినా? పైగా చంపేశాడు. చంపడం కాదు, ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు. అందుకే భ్రష్టుడైపోయాడు, దేశ దిమ్మరైపోయాడు అబద్ధమాడి. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, నువ్వు బ్రతికే కొద్ది కాలంలో కూడా ఇన్ని అబద్ధాలు, మోసాలు. చూడండి, కొంతమంది ఎంత దౌర్భాగ్య స్థితి, దొంగతనాలు. అరే, ఆ తోటి మానవుని దోచుకుంటే నీకేం వస్తుంది? ఆ వ్యక్తి కష్టపడిన సొమ్ము కూడా కొంతమంది దొంగతనం చేసేవాడు. కొంతమంది ఎంత బాధాకరం, భయంకరమైన పరిస్థితులు. ఈరోజు నువ్వు ఈ మంచిగా జీవించాలని కోరుకుంటున్నావా? ఇప్పటివరకు నీలో ఆ మంచి లేకపోతే ప్రభు దగ్గర, ప్రభు పాదాలు పట్టుకో. క్రైస్తవ సోదరుడా, ఒక మంచివాడిగా జీవించు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్తలోని 13వ అధ్యాయంలో 8వ వచనం కూడా చూడండి. ఇక్కడ ఏమనుంది? కొన్ని మంచి నేలలు పడి అది ఇక్కడ గమనించండి. ఇక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు. విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయట? కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని మంచి నేల పడ్డాయట. ఈ మంచి నేల పడ్డాయి ఏమైనాయి? 100 60 30 ఫలించాయి. అంటే రైతు విత్తనాలు చల్లుచున్న సమయంలో కొన్ని త్రోవ పక్క పడ్డాయి. త్రోవ పక్క పడ్డాయి ఏం చేశారంటే జనాలు తొక్కుతూ, పక్షులు వచ్చి వాటిని తినేసి అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. కొన్ని రాతి నేల పడ్డాయి. రాతి నేల పడ్డ ఏమైందంటే అది రాయి కాబట్టి వేరు లోతు గాలి అనేలేకే, సూర్యుడు ఎండొచ్చేలేకే అది మాడి వేరంతా కూడా చచ్చిపోయింది. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడ్డాయి, ముళ్ళు అణిచేశాయి. కొన్ని మంచి నేల పడ్డాయి. అంటే ఈ మంచి నేల పడ్డాయి, మంచిగా ఫలించాయి. క్రైస్తవ జీవితంలో కూడా క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, కానీ పక్షులు వచ్చి తినేసాయంటే సాతానుడు నీ హృదయంలో వాక్యాన్ని దొంగిలించేస్తున్నాడు. కొన్ని మరి రాతి లేని వాడి మీద పడ్డాయి, అది వాక్యం హృదయంలోకి వెళ్ళట్లా. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేల పడ్డాయి. ఈరోజు నువ్వు ఒక మంచి నేల పడిన విత్తనం లాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు ఆ మంచి పేరు తెచ్చుకుంటావా? ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మంచిని సంపాదించుకోండి. మనం బ్రతికినంతకాలమైన షబాష్, మంచోళ్ళండి. ఎందుకంటే చాలామంది జీవితాలు భార్యని హింసించేవాడు, భార్యని కొట్టేవాళ్ళు, భార్యని కట్నం తీసుకురమని పంపేవాడు, ఇంకా తాగొచ్చి ఎన్నో బాధలు పెట్టి చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ వాక్యవిని ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా ఇదిగో నా భర్త మూర్ఖుడు, మారట్లా, త్రాగి వాతలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, సిగరెట్లతో కాల్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకండి? ఆ భార్యని హింసించిన వాళ్ళు నీకేమొస్తుంది? నీ జీవితం అంతా ఒకరోజు దేవుడికి లెక్కప్ప చెప్పాలి. జాగ్రత్త. ఈరోజు నా ఇష్టం, నా లైఫ్, నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు అనుకుంటున్నావేమో. దేవుడికి లెక్కప్ప చెప్పవలసిన బాధ్యత ఉందో గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు ఒక మంచివాడికి జీవిస్తావా? ఈ యెహోయాదా ఇశ్రాయేలు అందరి దృష్టికి మంచివాడిగా ఉన్నాడు. చనిపోకముందు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ చనిపోయాడు కూడా ఈరోజు జనాలందరూ చెప్పుకోగలుగుతున్నారంటే అతను నా మంచి పేరు ఉంది కాబట్టి. జనుల దృష్టికి, దేవుని దృష్టికి
ఇంటి వారి దృష్టికి కూడా మంచివాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అలాంటి మంచి పేరు తెచ్చుకుంటావా? ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఏకీభవించండి. నీకు ఎలాంటి సమస్య ఉన్నది? వ్యాధి ఉందా? బాధ ఉందా? బలహీనత ఉందా? ఒకవేళ నీ శరీరములు ఎలాంటి రుగ్మత ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నా ఆ స్థలం ముందు చేయబెట్టుకో. దేవుడిని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకో. దేవా నన్ను క్షమించమని దేవుని అడుగు. అది ఎలాంటి బలహీనత అయినా దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. ఈరోజు మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు నాయన. మంచి పేరు కావాలి నాయన. యెహోయాదా అయ్యా, అతను ఏ విధంగా అయితే మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇదిగో వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మంచి పేరునివ్వండి నాయన. ప్రతి బలహీనతలను యేసు నామములో నిర్మూలన చేయండి నాయన. అద్భుతం చేయండి ప్రభా. ఆశ్చర్యకార్యాలు చేసే దేవా అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. యేసు నామములో ప్రతి బలహీనత నార్మల్ అయిపోవాలయ్యా. బిడ్డలను ముట్టి స్వస్థపరిచి నీ మేలుతో నింపమని, క్షేమం ఇచ్చి కాపాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చండి. ఎందుకంటే మరి నేను నా ప్రార్థనా బృందం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమం ఎంతో భారముతో మేము దేవుని విశ్వాసంతో ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నాను. ఒకవేళ నీ వంతుగా నీకు కూడా ఈ సహాయ సహకారం అందించాలని ఉంటే ఈ కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమం ఎంతో డబ్బులు హెచ్చించి మేము ఈ స్వార్థ ప్రకటిస్తున్నాం. ఎందుకంటే అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలి, ఒక్క ఆత్మని రక్షించబడిద్దామని కొన్ని సంవత్సరాల నుండి భారముతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి దేవుడు కనుక నిన్ను ప్రేరేపిస్తే నీవు కూడా ఒక పారిభాగస్తుడిగా ఎందుకు కాకూడదు? మరి పూర్తిగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయలేకపోయినా దేవునికి ప్రేరేపిస్తే నీ వంతు నీవు కూడా దయచేసి సహాయ సహకారం అందించండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. ఆ విధంగా నువ్వు ఫోన్పే చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు. మరి అనేక మందికి వాక్యం అందించిన వ్యక్తి అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి సహకరించండి. అంత మాత్రమే కాదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అంటే మా వర్తమానాలన్నీ వస్తాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.